జూన్ నెల నుంచే మనం సీడ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తామండి. కానీ దాదాపుగా సీడ్స్ జెర్మినేషన్ అవ్వవు, ఎందుకంటే దాని సాయిల్ మిక్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల. అందుకే నేను ఇక్కడ 1 కాదు 2 కాదు 3 బెస్ట్ సాయిల్ మిక్స్ ఎలా తయారు చేయాలో చెప్తాను. సో మొదటి మెథడ్ చూద్దామండి. ఈ మెథడ్ చాలా ఈజీ అండి. ఇందులో ఒకే మెటీరియల్ కలుపుతాము. ఇది ఈజీగా కూడా దొరుకుతుంది. దీన్ని ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకే దీనికి ఈజీనెస్ కోసము రేటింగ్ వచ్చేసి 5/5 అండి. అదే అండి మన కోకోబీట్లో సీడ్స్ పెట్టినప్పుడు చాలా స్పీడ్గా జెర్మినేషన్ అవుతుందండి. అందుకే దీని జెర్మినేషన్ రేట్ వచ్చేసి 5/5 అండి. కానీ కోకోబీట్లో ఎలాంటి న్యూట్రిషన్స్ లేకపోవడం వల్ల సీడ్స్ జెర్మినేషన్ అయ్యాక గ్రోత్ అనేది ఆగిపోతుందండి. గ్రోత్ ఆగిందనేసి మీరు దాన్ని రిపోర్ట్ చేశారనుకోండి, ఇక్కడ పెద్ద రిస్క్ అండి. ప్లాంట్ కూడా చనిపోవచ్చు. ఎక్కువ గ్రోత్తో రిస్క్ లేని సాయిల్ మిక్స్ అదే అండి సెకండ్ మెథడ్. ఇది చాలా ఈజీ అండి. ఈజీనెస్ కి రేటింగ్ వచ్చేసి మనకి 4/5 అండి. దీనిలో మనము సాయిల్ మరియు శాండ్, వర్మి కంపోస్ట్ ఉంటుందండి. ఈ సాయిల్ మిక్స్ ఎలా రెడీ చేయాలో మన ఛానల్లో ఉందండి, తప్పకుండా చూడండి. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చండి, కొత్త సాయిలే కలపాలా అండి అనేసి. అలా ఏం లేదండి, పాత సాయిల్ కూడా కలుపుకోవచ్చు. కాకపోతే దీన్ని రీఛార్జ్ చేయాలండి. రీఛార్జ్ ఎలా చేయాలి అనేది పక్కన వీడియో ఉందండి, తప్పకుండా చూడండి. ఈ సాయిల్ మిక్స్ ని ఎలా వేయాలి అని మనం అనుకోవచ్చు అండి. అయితే మనం ఏదైతే పాట్ తీసుకుంటున్నారో ఆ పాట్లో మనం సగం కంటే కొంచెం తక్కువగా వేయాలండి. దానిపై నుంచి మీరు 1 లేదా 2 ఇంచులు కోకోబీట్ వేయండి. ఆ తర్వాత దానిపైన సీడ్స్ పెట్టండి. సీడ్స్ పెట్టిన తర్వాత సీడ్స్ మునిగేటట్టుగా, అంటే దానిపైన ఒక లేయర్ మీరు కోకోబీట్ వేసేయండి. దీని జెర్మినేషన్ రేట్ వచ్చేసి 3/5 అండి. సీడ్స్ జెర్మినేషన్ అవ్వడానికి కాస్త టైం తీసుకుంటుంది, కాకపోతే దీనికి మంచి గ్రోత్ ఉంటుందండి. ఎందుకంటే మనం సాయిల్ వేసాం కదండి, దీనికి కంప్లీట్ న్యూట్రిషన్స్ అందుతాయి కాబట్టి. కానీ ఇక్కడ మీకు ది బెస్ట్ పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ అదే అండి థర్డ్ మెథడ్. దీన్ని ప్రిపేర్ చేయడం కొంచెం కష్టం అండి. కాకపోతే దీని జెర్మినేషన్ రేట్ వచ్చేసి 5/5 అండి. దీని గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోయే ముందు మన పాత వీడియోలో షౌట్అవుట్ ఉంటుందని చెప్పాను కదండి, వాళ్ళ పేర్లు ముందుగా చేసింది సాయి కిరణ్ గారు, తర్వాత సంజన రెడ్డి గారు, రవి వర్మ గారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కూడా షౌట్అవుట్ ఉంటుందండి, మీరు కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు సాయిల్ మిక్స్ చూద్దామండి. మొదటగా కోకోబీట్ అండి 1 పాట్ తీసుకోండి. మీరు ఏదైతే పాట్ తీసుకుంటున్నారో ఆ పాట్తో తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి, అది కూడా 1 పాట్ తీసుకోండి. ఇంకొక 2 అండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ సాయిల్ మిక్స్కి. ఒకటి వచ్చేసి పర్లైట్ అండి, 1 గుప్పెట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వర్మికులైట్ అండి, అది కూడా 1 గుప్పెట్ తీసుకోండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలండి, మీరు ఏదైతే క్వాంటిటీ తీసుకుంటున్నారో దాని ప్రకారమే మీరు పర్లైట్ కానివ్వండి, వర్మికులైట్ కానివ్వండి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ సాయిల్ని మంచిగా కలుపుకుందామండి. అయితే మీరు ఏదైతే పాట్ తీసుకుంటున్నారో ఆ పాట్లో ఈ సాయిల్ని ఫిల్ చేయండి. ఫిల్ చేశాక సీడ్స్ని పెట్టండి. దానిపై నుంచి మళ్ళీ సాయిల్ని వేసేయండి. ఇంత ఈజీ అండి. నేను 3 మెథడ్స్ చెప్పాను కదండి, మీకు ఏ మెథడ్ నచ్చిందో కామెంట్ చేయండి. మనం ఇక్కడ ఇవన్నీ బాగానే చేసామండి, కానీ ఇక్కడ మనం ఒక పెద్ద తప్పు చేస్తామండి. అదే అండి వాటరింగ్. సీడ్స్ పెట్టాక మనము మగ్తో, గ్లాస్తో వాటర్ చేస్తామండి. అలా ఎప్పుడు చేయొద్దండి. మీ దగ్గర అవైలబుల్గా స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే చేయండి. స్ప్రే బాటిల్ లేదు అనుకున్న వాళ్ళు ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్లో వాటర్ పోయండి. వాటర్ పోసి మీరు ఏదైతే సీడ్స్ పెట్టిన పాట్ ఉందో ఆ పాట్ దాంట్లో పెట్టేసేయండి. డ్రైన్ హోల్ నుంచి వాటర్ తీసుకుంటుందండి. ఎప్పుడు మాయిశ్చర్ మెయింటైన్గా ఉంచండి. ఇంతే అండి. పర్లైట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పక్కన వీడియో ఉందండి, చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్.